ఎస్వి రంగారావు భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ నటులలో ఒకరు అని కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ పేర్కొన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట చక్రవర్తి ఎస్వి రంగారావు 108వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు తమిళ భాషల్లో కలిపి దాదాపు 300 చిత్రాల్లో నటించారని, పౌరాణిక, జానపద, సాంఘిక పాత్ర ఏదైనా సరే తనదైన శైలిలో జీవించారని పేర్కొన్నారు. పాత్రకు ప్రాణం పోయడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. మాయాబజార్, నర్తనశాల, గుండమ్మ కథ, పాండవ వనవాసం వంటి ఎన్నో చిరస్మరణీయ చిత్రాల్లో ఆయన నటించారన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మొన్న ఎస్వి రంగారావు గారు జన్మదిన వేడుకలకి మేమందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన కోసం చెప్పాలంటే ఆయన సినిమాల్లో ఆయన నట చక్రవర్తిగా మంచి బిరుదు వచ్చింది. ప్రపంచంలోనే మంచి నటుడిగా ఆయన యొక్క నటన ఎంతో మందిని స్ఫూర్తినిచ్చి, అలాగే మన తెలుగు వారిలో ఒక గుర్తింపు తెచ్చిన విధంగా ఆయన నటన ఆయన చేశారు. ఆయన ఫస్ట్ చెప్పాలంటే మన ఫైర్ ఆఫీసులో ఒక ఎంప్లాయ్గా చేసేవారు. అలాగే నటన ఆసక్తితో ఆయన సినిమా రంగంలోకి వచ్చి ఒక వెలిగి ఆయన ఈరోజు మన దగ్గర అందరిలో లేకపోతే ఒక బాధాకరమే. కానీ అలాంటి నటుడిని మనం ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చి మేము మా స్వర్గీయ కురసాల సత్యనారాయణ గారు మేము అందరం వచ్చేవాళ్ళము. ఆయన కూడా లేరు ఈ రోజుని. ఆయనతో కలిపి కూడా ఈ పుట్టినరోజు పండుగ మేము ఎప్పుడు పంచుకునే వాళ్ళం. ఈ సంవత్సరం కూడా ఆయన మాకు లేపడం కూడా బాధాకరం. ఈ విధంగా మేమందరం కూడా ప్రతి సంవత్సరం ఎస్వి రంగ ఇలాంటి ఆయన నటుడిని ఎప్పుడు కూడా మనం రాబోయే తరాలు కూడా ఇంత మంచి నటుడిని మనం తెలియజేసాక మనందరూ ఇప్పుడు కూడా ఈయన్ని స్మరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.